తండ్రి అయిన దేవునికి ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే చేరొచ్చిన మీ అందరికి కూడా ఉన్నాలండి. విలువైన దేవుని మాటలను మనం ధ్యానం చేస్తూ దైవ గ్రంథంలో దేవుడు రాయించిన విలువైన మాటల్ని ఆలోచన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవానికి స్తోత్రాలు తండ్రి. గతించిన కాలమంతా నీ సజీవులకులో మమ్మల్ని కాచి కాపాడి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, సంతోషాన్ని మీరు మాకు అనుగ్రహించి మరలా నీ పాదాల చింత ప్రాధేయపడే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు దేవ. ఈ విలువైన సమయంలో తండ్రి నీ మాటలు వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికీ దయచేయండి. విన్న వాక్యాన్ని హృదయాల్లో భద్రం చేసుకుని వాక్య ప్రకారంగా బ్రతుకుతూ ఉన్నతమైన పరలోకానికి సిద్ధపడగలిగే ధన్యత మా అందరికీ మీరు అనుగ్రహించి చేరువచ్చిన మా అందరి ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామాన్ని ఈ ప్రార్థన విన్నపంలో అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ పౌలు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఏమై ఉన్నాడంటే ఆయన ఆసీనుడై ఉన్నాడు. అంటే సింహాసనాన్ని అధిష్ఠించాడు ఆయన. సింహాసనం మీదకి వెళ్ళడానికి కారణం ఏంటి అని అంటే, దానికంటే ముందు ఏం జరిగింది అని ఆలోచన చేస్తే ఏం చెప్తున్నాడు అక్కడ పైన ఏం చెప్పాడు? ఆయన రెండో వచనము 5వ లైన్ నుంచి చదువుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే సింహాసనం మీదకి వెళ్ళడానికంటే ముందు ఏం చేశాడు ఆయన? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానాన్ని ఏం చేశాడంట? నిర్లక్ష్య పెట్టాడు. రెండవది సిలువను సహించాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. రెండు సిలువను సహించాడు. గడిచిన వారం మనం మాట్లాడుకున్నాం. గత వారం ఏం చెప్పుకున్నాం? మనకి ఖచ్చితంగా శ్రమలు అనేవి వస్తాయి. అయితే ఈ శ్రమలు కొంచెం కాలం మట్టుకే ఉంటాయి. ఈ కొద్ది కాలం మనల్ని శ్రమలను సహిస్తే ఆ తర్వాత మనం ఆనందంలోనికి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు వారు కూడా అదే చేశారు. ఈ భూమి మీద బ్రతికిన 33.5 సంవత్సరాలలో ఆయన సువార్త ప్రారంభించిన తర్వాత ఒక 3.5 సంవత్సరాలు భయంకరమైన కష్టాలు, ఇబ్బందులు, వేదనలు భరించారు. ఈ 3.5 సంవత్సరాల్లో చివరి గడియల్లో మరింత వేదనకు గురైపోయారు. ఎందుకంటే ఆయన్ని కొరడాలతో కొట్టారు, సిలువనెత్తి మోయించారు, సిలువకు మేకులతో కొట్టారు, పక్కటెముకలో పొడిచారు. ఇదంతా సిలువ దగ్గర జరుగుతున్నదైతే సిలువకు ముందు కూడా ఈయన్ని రాళ్లతో కొట్టి తరిమారు, ఈయన్ని మాటల ద్వారా. సో ఎంత భయంకరంగా హింసించారనేది మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ సహించాడు. అందుకని ఏమన్నాం? సిలువ అంటే ఏం చెప్పుకున్నాం మొన్న వారం? శ్రమలు, బాధలు, హింసలు. సింహాసనం అంటే అధికారం లేదా ఉన్నతమైన స్థాయి. ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే ముందు ఏం పడాలి? శ్రమలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి. ఇవన్నీ అనుభవించిన తర్వాత వచ్చేదే ఉన్నతమైన స్థాయి. కాబట్టి
ఇక్కడ ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు అని అంటే కనుక, ఆయన సింహాసనం మీదకి ఎక్కడానికంటే ముందు ఏమేం చేశాడు? ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. అవమానం బాగా గుర్తుపెట్టాలి. అవమానం జరిగింది మనకి. ఎక్కడ? దేవుని విషయంలో అనుకుందాం, సంఘంలో అనుకుందాం. అవమానాన్ని జరిగితే మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తామండి? నాకింత అవమానం జరుగుతుందా, నేను ఇంకా మళ్ళీ రాను. అవమానం జరిగితే మనం అదే పట్టు కూర్చుంటాం. కానీ పౌలు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారి గురించి పౌలు చెప్తే ఏమన్నాడు? యేసుక్రీస్తు వారి దేన్ని నిర్లక్ష్య పెట్టారంట? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు. మనం దేన్ని నిర్లక్ష్య పెడతాం? మనం దేవుణ్ణి నిర్లక్ష్య పెడతాం. వాక్యం పట్ల నిర్లక్ష్య ధోరణి, దేవుని సన్నిధిలో కార్యక్రమాలు చేయడానికి నిర్లక్ష్య ధోరణి మనది. కానీ దేవుడు నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? ఏ విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటారా లేదా అనేది పక్కన పెడితే, మీరు నిర్లక్ష్య పెట్టవలసింది ఏంటంటే, అవమానమైన, నిందలైన, బాధలైన వాటిని ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టడం అంటే తేలిగ్గా తీసాడా అని దులిపేసుకోవడం. అది చెల్లమ్మ ఇంగ్లీష్లో చెప్తుంది కదా. సో అంతే, ఈజీగా దాన్ని వదిలేయాలి అంతే. అలా యేసుక్రీస్తు వారు చేశారు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు. నెక్స్ట్ ఏం చేశాడంటే ఆయన సిలువను సహించాడు. మనం ఇప్పుడు ఏం సహించాలంటే శ్రమలు సహించాలి, కష్టాలు భరించాలి. చాలాసార్లు మనం శ్రమల్ని ఎలా ఎదుర్కోవాలో కొన్ని విషయాలు మాట్లాడదాం. చాలాసార్లు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల్ని మనం ఎలా ఎదుర్కోవాలని ముందుగానే ప్లాన్ చేస్తూ ఉంటాం కదండి. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎల్ఐసీలు కడతారండి, కడతారు. పోస్ట్ ఆఫీసులో ఇద్దరు ఆడపిల్లలు పుట్టకపోయినా మామూలుగా కూడా పోస్ట్ ఆఫీసుల్లో ఎల్ఐసీల్లో కడుతున్నారు. చెడ్డదని ఏమంటలే, చెడ్డది కాదు అది. అది కరెక్ట్ కాదని ఇదివరకు మనకి చెప్పి చాలామంది మనల్ని నష్టపరిచారు. దాచుకోవడంలో తప్పేమీ లేదు, నేనేం కాదంటలా. ముందు జాగ్రత్త. పిల్లలు ఉన్నారో రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని ఎప్పటి నుంచే పోస్ట్ ఆఫీసుల్లో, ఎల్ఐసీల్లో, లేదంటే బ్యాంకుల్లోనో, ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలోనో ఏదో ఒకటి రాబోయే పరిస్థితులు, రాబోయే నష్టాలను, జీవితంలో రాబోయే నష్టాలు ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కోవడానికి ముందుగానే మనం ఏం చేసాం? ఫిక్స్డ్ డిపాజిట్లు చేసాం. వాళ్ళు ఉన్నతంగా చదువుకుంటారనో, లేదా ఏదైనా ప్రమాదం జరిగితే అప్పటికప్పుడు డబ్బులు అవసరమైతే సో అవి ఉపయోగపడతాయనో దాచుతున్నారు. మంచిదే. మరి ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏం చేయాలి? మా ఆత్మీయ జీవితంలో కూడా మనకు కష్టాలు ఎదురవుతాయి, నష్టాలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూడగలిగితే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. 3వ అధ్యాయము 4వ వచనం. ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడనైన తిమోతిని పంపితిమి. మీ వద్దకు ఎవరిని పంపాం? ఇది కొరింథీ సంఘం. ఈ కొరింథీ సంఘం దగ్గరికి అపోస్తలుడైన పౌలు 3 ప్రయాణాలు చేశాడు. ఈయన ఎక్కడా కూడా స్థిరంగా ఒక చోట ఉండిపోయి ఇది నా సంఘం అనేటువంటి మాట ఎప్పుడు మాట్లాడలేదు. సంఘాలన్నీ కట్టింది ఈయనే. నూతన సంఘాలు కట్టింది అపోస్తలుడైన పౌలు గారే. అక్కడికి ఎవరో ఒకరిని పంపించేవాడు, వాళ్ళని అక్కడ స్థిరపరిచేవాడు. ఇప్పుడు కొరింథీ సంఘం ఉంది. ఈ సంఘం దగ్గరికి ఎవరిని పంపించాడు? తిమోతిని పంపించాడు. ఎందుకు పంపించాడు? అక్కడే ఉందో చదవండి 4వ వచనంలో మొదటి నుంచి. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపకుండునట్లు. దేనికి కదిలిపోతారంట చెప్పండి. ఇప్పుడు సంఘంలో మనం విశ్వాసులుగా కొనసాగుతూ సడన్గా మనం సైడ్ అయిపోతున్నాం అంటే ఎందువల్ల సైడ్ అయిపోతాం? అండి శ్రమల వల్ల సైడ్ అయిపోతాం. అప్పుల బాధలు, రోగాలు, లేదంటే అవమానాలు, లేకపోతే నిందలో ఏదో ఒక శ్రమ మనకు వస్తుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు మనం ఏమైపోతాం? కదిలిపోతూ ఉంటాం. అంటే అటు ఇటు ఊగుతూ ఉంటారు చూడండి చాలామంది. ఇటు దేవుడి దగ్గర ఉండలేక, అటు లోకంలోనూ ఉండలేక, అటు ఇటు ఊగుతూ ఉంటారు. కారణం ఏంటంటే కదిలింపబడుతున్నారని అర్థం అనమాట. దేనివలన ఈ కదిలింపబడడం? శ్రమల వలన. అందుకే బైబిల్ బోధ ఎలా ఉండాలంటే శ్రమలకు ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడకపోయేటట్టుగా మన పరిస్థితి ఉండేటట్టుగా బోధలు ఉండాలి. అర్థమవుతుందండి?
సో అలాంటి బోధ మనకు కావాలి. అదే జరుగుతుంది ఇక్కడ. తిమోతిని పర్టికులర్గా పంపించాడంట. ఎందుకు పంపాడు? మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమలు అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. మీకు ముందు మేము ఏం బోధ చేసాం? ఓ కొరింథీ సంగమా, మీకు మేము చేసిన బోధ ఏంటి? శ్రమలు వస్తాయి, ఆ శ్రమలకి మీరు నిలబడాలి, కదిలిపోతే కుదరదు, శ్రమలు తట్టుకోండి. ముందుగా ప్రిపేర్ చేశాడు. నేను ప్రిపేర్ చేశాను, మీ దగ్గరికి తిమోతిని పంపిస్తున్నాను. తిమోతి కూడా అదే బోధ చేస్తాడు. ఎందుకంటే తిమోతి కూడా నన్ను ఎలా నమ్మాడంటే, నా కష్టాలు, నా బాధలు, నా అవమానాలు, నాకు జరిగిన నిందలు, రాళ్ళతో కుట్టినటువంటి పరిస్థితులు అన్నీ తెలుసు తిమోతికి. అవన్నీ చూసి నమ్మాడు తిమోతి. ఏదో నాకేదో దేవుని నమ్మితే 2 ఎకరాల పొలం కొనుక్కున్నానో, 2 స్టేర్లు బిల్డింగ్ కట్టానో, లేదా నేనేదో సంపాదించాను, అలాంటి సంపాదన పౌలు గారికి ఉన్నదే నాకు వస్తుందని తిమోతి నమ్మాడు అంటలేదు. తిమోతి ఎందుకు నమ్మాడు? తిమోతి ఏం చూసి నమ్మాడు? అపోస్తలుడైన పౌలు కష్టాలు, ఇబ్బందులు, వేదనలు అన్నీ చూసే నమ్మాడు. అందుకే ఇప్పుడు ఆ తిమోతిని మీ దగ్గరికి పంపిస్తున్నాను. నేను ఎలా చెప్పాను ఆయన కూడా మీకు అదే బోధ చేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక. ఏమంటే క్రైస్తవుడు అయినందుకు ఒకవేళ మనకి బాధలు వస్తే మనం ఏం పడకూడదంటండి? సిగ్గుపడకూడదు. సిగ్గుపడతారంటారా? సిగ్గుపడే రోజు వస్తుందంటారా? వస్తుందా రాదా? ఎవడో ఫర్ ఎగ్జాంపుల్ ఎంత బోధ చేస్తున్నానండి, నాకేదో రోగం వచ్చింది, ఏమంటారు చెప్పండి? ఆయన పాస్టర్ గారండి, ఆయనకి ఏమొచ్చింది? నీకే రోగం వచ్చింది, ఇక నువ్వు మాకేం చేస్తావు అనరా? అవమానం, అది సిగ్గది. అలా ఆయన అంటున్నారు కదండి, చిచ్చి ఎదవబోతే ఎందుకు వచ్చింది, బైబిల్ పక్కనెట్టేద్దామని పక్కనెట్టేసి వెళ్ళిపోయాను అనుకోండి, నష్టపోయేది ఎవరు? నేనే. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనకి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అంత మాత్రాన్ని ఈ ఇబ్బందులకి ఎవరో మనల్ని ఏదో అంటున్నారనో, సో ఏదో మనల్ని అవమానపరుస్తున్నారనో దేవుణ్ణి వదిలేసాం అనుకోండి, నష్టపోయేది మనమే నష్టపోతాం. అందుకే చక్కటి బోధ అండి. ఏమంటున్నాడు తెలుసా? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని ఏం చేయాలంటండి? మనము ఆ శ్రమలో కూడా మనం ఏం చేయాలండి? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? ఈ పత్రిక రాసింది ఎవరు? పేతురు గారు. ఇక చాలామంది భక్తులు పత్రికలు రాశారు. సో వీళ్ళందరూ మాట్లాడుతున్న దేనికి? ఒక పౌలు మాట్లాడుతున్నా శ్రమల్లో సహించుకోండి, ఏమంటే ఒక పేతురు మాట్లాడుతున్నా శ్రమల్లో సహించుకోండి. ఏకో పత్రికలు అంటాడు, ఎవరికైనా బాధ కష్టం వస్తే మీరు కీర్తనలు పాడండి, సంతోషం వస్తే కీర్తనలు పాడండి, బాధ వస్తే ప్రార్థన చేయండి. సో ఇలాంటి మాటలు మనం వింటాం. నిజమైన భక్తులు మాట్లాడే మాటలు ఇవ్వండి. పేతురు కూడా ఏమన్నాడంటే, మీరు క్రైస్తవుడైనందుకు మీకు బాధ కలిగితే ఆ బాధను బట్టి కూడా మీరు దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. అపోస్తలుడైన పౌలు, శీలలు ఇద్దరు కూడా ఏమన్నా తప్పు చేశారా? చేయలేదు. కానీ ఎక్కడ వేసారు వాళ్ళని? చెరసాల్లో. ఏం చేస్తున్నారంట వాళ్ళు? చెరసాల్లో ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేస్తూ, కీర్తనలు పాడుతూ దేవుణ్ణి మహింపరుస్తున్నారు. ఎవరి మధ్యలో? జైల్లో ఎవరు ఉంటారండి? కరుడు కట్టిన నేరస్తులు ఉంటారు కదా, మర్డర్లు చేసిన వాళ్ళు, అత్యాచారాలు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు అక్కడ ఉంటారు. అలాంటి వాళ్ళు మధ్యలో వెళ్ళి ఏం చేస్తున్నారంట? దేవునికి ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారంటండి. ఏ టైంలో మరి? అది మధ్యరాత్రి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఊరుకుంటాం మనం? ఊరుకోము. మామూలుగా మనమే ఊరుకోం, మరి ఖైదీలు ఎలా ఊరుకుంటారండి? కానీ అలాంటి ఖైదీలు కూడా నోరు మూసేశారా అని అంటే నిజంగా ఎంత స్పిరిచువల్గా వాళ్ళు ముందుకెళ్తున్నారు అనేది మనకు అర్థమవుతుందండి. ఆ జైల్లో కూడా వాళ్ళు అర్ధరాత్రి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని కార్యం వాళ్ళు చూడగలిగారు. అయ్యో మాకు సంఖ్యలు వేసి జైల్లో వేసేసారు అయ్యా అని చెప్పి ఎవడ బెయిల్ ఇస్తాడని ఎదురు చూడలేదు వాళ్ళు. చూసారా? సాధారణంగా మనమే జైలుకి వెళ్తే ఏం కావాలని చూస్తారు ఎవడైనా? మాకు ఎవడ బెయిల్ ఇస్తాడా అని చూస్తారు. కానీ వీళ్ళు అలా చూడాల. మాకు బెయిల్ ఇస్తారా ఎవరా అనేది ప్రశ్న కాదు. ఇక్కడ కూడా మేమేం ప్రకటించాలి?
సువార్త ప్రకటించాలనే లక్ష్యం వాళ్ళలో ఉందండి. అందుకే వాళ్ళకి బాధ వచ్చినా ఆ బాధను బట్టి ఎవరిని మహింపరుస్తున్నారు? దేవుని మహింపరుస్తున్నారు. పేతురు అదే అంటున్నాడు. మనం వెల్ ప్రిపేర్డ్గా ఉండాలండి. అందుకే అన్నాడు, ఇదిగో నేను మీకు శ్రమలు వస్తాయని ముందుగానే చెప్పి తిని కదా. సినిమాల్లో చూడండి, సినిమాలు సీరియల్స్ తీసేవాడు ఏం చేస్తాడు తెలుసా? రచయిత ఆ రచనలు ఎలా రాస్తాడంటే ముందు ఒక జరగబోయేదాన్ని కళ్ళ ముందు పెట్టేస్తూ ఉంటాడు. అప్పుడే ఏదో బావిలో నీళ్ళు తోడుతున్నట్టు తోడుతూ ఉంటే చినికలు అలా లేచి మేదాడితే బొట్టంతా చెరిగిపోద్ది. దాని అర్థం ఏంటి? నెక్స్ట్ భర్త చనిపోతున్నాడని ముందుగానే సిగ్నల్స్ అనమాట. ఒక్కొక్కసారి దండ ఇలా ఇసిరితాడు, ఆ దండ వెళ్ళిపోయి ఒక ప్రేమ మీద పడుతుంది. ఆ ప్రేమ మీద పడితే అర్థం ఏంటి? చచ్చిపోతాడని. సో అంటే ముందుగానే ప్రిపేర్డ్ అనమాట. సో అలాగే దేవుని వాక్యం కూడా అదేనండి. ఈ సినిమాల్లో స్టోరీలు అన్నీ ఏదో సొంత క్రియేటివిటీ కాదు, కానీ బైబిల్ చదివి కాపీ కొట్టిన వీళ్ళందరూ ప్రతిదీ అదే. సో అలా అని దాంతో మనం ఇది పోల్చట్లా, కానీ వాళ్ళు చేసేది కాపీ కొట్టే పద్ధతి. సో అది ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ముందుగానే వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి అనేది మాత్రం సత్యం అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూడండమ్మా. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను ఎలాంటి. ఎందుకంటే ఎవరితో ఉన్నాడు ఈయన? దేవునితో ఉన్నాడు. కాబట్టి అందుకే ఏమన్నా అలాంటి దేవునితో ఉన్నవాళ్ళే మాట మాట్లాడగలరు. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వేదన వచ్చినా నేను పర్లేదు, నేనేం బలహీనుడిని కాదు, నేను బలవంతుడిని అని చెప్పగలుగుతున్నాడు. అంటే దేవుణ్ణి కలిగి ఉంటేనే చెప్పగలడు. అర్థమవుతుందండి? చూడండి ఏమంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడిని గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. నేను ఎందులో సంతోషిస్తున్నానండి? బలహీనతలో సంతోషిస్తున్నాను, నిందలలో సంతోషిస్తున్నాను, ఇబ్బందులలో సంతోషిస్తున్నాను, హింసలలో, ఉపద్రవములలో నేనేం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. మనం ఉండగలమండి అలాగా? మనం సంతోషించగలమా అలాగా? చెప్పండి. మనం కొద్ది కాలం ఈ లోక సంబంధమైనవి అయితే ఓర్చుకోగలుగుతాం, కానీ దైవిక విషయంలో మనం ఓర్చుకోలేమండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఈ ఎల్ఐసి ప్రీమియంలు పోస్ట్ ఆఫీసుల్లో కానీ, బ్యాంకుల్లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ డబ్బు దాచుకున్న తర్వాత ఆ వ్యక్తి ధైర్యంగా ఉంటాడా, బలహీనంగా ఉంటాడా? చాలా ధైర్యంగా ఉంటాడా. నాకేంట, బ్యాంకులో డబ్బు ఉంది, పోస్ట్ ఆఫీస్లో డబ్బు ఉంది, ధైర్యం అనమాట. సో ఇదే ధైర్యం ఆత్మీయ జీవితంలో ఉందా? కష్టం వస్తుంది, మనకు తెలుసు. అదిగా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తున్నాయి, వచ్చినా పర్వాలేదు, నేను దేవుని కోసం బతకగలను అనే ధైర్యం మన దగ్గర ఉందా? ఆ సిద్ధపాటు మన దగ్గర ఉందా? చెప్పండి, ఆలోచించండి. లోకంలో ఎన్నో అలవాటు చేసుకుంటాం. ఎండాకాలం వచ్చింది, ఇప్పుడు ఎండలో మసి అయిపోతున్నాం, మామూలుగా లేదు. కానీ అలవాటు అయిపోయింది. మనకి ఏసీలు లేవు, ఏమీ లేవు. లేకపోయినా 4 రోజులు ఇబ్బంది పడతాం, తర్వాత ఏమవుతుంది? అలవాటు అయిపోద్ది. అలాగే ఇంకో 4 రోజులు ఎండాకాలం అయిపోద్ది. ఈ లోపల మళ్ళీ ఏమొచ్చేద్ది? వర్షాకాలం వచ్చేద్ది. వర్షాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రారంభంలో వర్షాకాలం ఇబ్బంది పడతాం, చలెత్తిపోద్ది. లేదంటే నరాల బలహీనత, రక్తం లేని వాళ్ళకి ఇంకా ఇబ్బంది. ఒక 4 వారాలు 10 రోజులు ఇబ్బంది పడతారు, తర్వాత అలవాటు అయిపోద్ది. శీతాకాలం అంతే. సో కాలాలను అలవాటు చేసుకున్నాం, కానీ ఆత్మీయ జీవితంలో కష్టాలు వచ్చినా నా భక్తిని కొనసాగించాలనే అలవాటు మాత్రం మానేసం లేదు. అది ఎందుకంటే మనకు తెలియదు కదా, భక్తులు ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు. ఎందుకంటే మనకు కావాల్సినవి మనం తీసుకుని వెళ్ళిపోవడం తప్ప దేవుని కోసం మనం ఎలా బ్రతకాలో నేర్చుకున్నది ఏది లేదు. కానీ భక్తుడు అంటున్నాడు, మీరు ఇబ్బందులైన, బలహీనతలైన, నిందలైన, అవమానాలైన, ఉపద్రవాలైనా సరే ఎన్ని చెప్పాడు అక్కడ చూడండి. మీరు ఒకటి కాదు అక్కడ చెప్పింది, ఒకసారి మళ్ళీ చదవండి. బలహీనతలోను ఏమన్నాడండి? శరీర బలహీనతలను కొండుకొని. మనకు రోగాలు వచ్చినాయి అనుకోండి, రోగాలు వచ్చినా సరే నేను భరిస్తాను. పౌలు దేవునితో అంటున్నాడు ఒక మాట, ప్రభువా ఈ ముళ్ళు తీసే ప్రభువా. ఆ ముళ్ళు గురించి మనకి ఏ క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఒకవేళ రోగం అయ్యి ఉండొచ్చు. ఈ ముళ్ళు తీసే ప్రభువా అని అడిగితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నా కృప నీకు చాలు. అది తీని అది అలాగే ఉండాలి. కొన్ని అలాగే ఉంటాయి. మరి మనకి చిన్నప్పటి నుంచి వస్తాను, నా పల్లి బాధ అలాగే ఉంటుంది, ఎప్పటికీ పోదు.
అది ఇది 3 సార్లు పడ్డాను, 3 సార్లు నాది అదే పరిస్థితి. అలాగని చెప్పి ఇప్పుడు బాగాలేదు, పళ్ళు బాగాలేదు, నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకులే మానేద్దాన్ని నేను కూర్చోవడానికి లేదు. ఏం చేయాలి? చెప్పాల్సిందే. బతికున్నంత వరకు మన పని మనం చేయాల్సిందే. నా అవయవాలు బాగాలేదని సాకులు చెప్పడానికి వీల్లేదు. నా శరీరం రోగంతో ఉందని సాకులు చెప్పడానికి వీల్లేదు. భరించాల్సిందే దేవుని కోసం. బలహీనతల్లో భరించాలి నువ్వు. తర్వాత ఇంకేమంటున్నాడు? నిందలు. ఇది మామూలు విషయం కాదు, మనం భరించలేము నిందలు. ఒక్కొక్కడు ఒక్కొక్క మాట అంటుంటే మనం సహించుకోలేకపోతూ ఉంటాం. ఏంటి, నన్ను ఈ మాట అన్నాడా, నన్ను ఇంత మాట అంటాడా అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరి నుంచి ఎక్కువ విషయాలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వినేటువంటి ప్రయత్నాలు తగ్గించుకోవాలండి. మనం వింటే ఎవరి గురించి వినాలి? దేవుని గురించి వినాలి. ఆ మాటలు ఇంకా మనల్ని బలపరుస్తాయి, మనల్ని ధైర్యపరుస్తాయి. అదే మనుషులు చెప్పే మాటలు, వాళ్ళ చెప్పిన మాటలు విన్నాం అనుకోండి, ఏమంటుంది, ఇదిగో ఆయన నిన్ను ఇలా అంటున్నాడు అయ్యా అని అనగానే మనకి సురుకుమంటుంది ప్రాణం. అయ్యో నాతో బాగానే ఉంటాడే, ఇలా అన్నాడా అనిపిస్తుంది. చాలా బాధ, ఇవన్నీ ఇబ్బంది. అది నేను చాలాసార్లు మీకు చెప్పాను ఒక మాట. దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన వరం ఏంటంటే, ఎవడేమనుకుంటున్నాడో మనకి తెలియకుండా ఉండడమే గొప్ప వరం. యేసుక్రీస్తు వారికి ఎవడేమనుకుంటున్నాడో తెలిసిపోతుందంట, నలిగిపోతున్నాడు ఆయన. ఎవరేమనుకున్నా ఆయనకి తెలిసిపోతుంది. ఇంటికి భోజనానికి తీసుకెళ్తున్న సీమోన్ ఏమనుకుంటున్నాడు, ఇక ఈమె అవత్తో ఈయనకి తెలిసి ఉంటే ఈయన ఇలా చేస్తాడా అంటున్నాడు. ఎవరికి తెలిసిపోతుంది అన్నమాట? యేసుక్రీస్తు వారికి తెలిసిపోతుంది. ఇదేంటిది, నాతోనే ఉంటున్నాడు, నన్ను ఇలా అంటున్నాడు ఏంటి. కొంతమంది ఈయన దెయ్యం బోధ చేస్తున్నాడు అంటున్నాడు. కొంతమంది బయలుజేబు, ఈయన అధిపతి, ఈయన దెయ్యాలకి అధిపతి అంటున్నాడు ఒకడో. వీడు తిండిపోతూ, తిరిగిపోతూ, తాగుపోతూ అన్నాడు ఇంకొకడు. ఆడ మనసులో ఏమనుకున్నా ఈయనకి అర్థమైపోతుంది. ఎంత నలిగిపోతున్నాడండి. అందుకే ప్రార్థన చేసినప్పుడు వణికిపోయాడంటండి ఆయన. రక్తం కారునంతగా ప్రార్థన చేశాడంట ఆయన. ఎంత గొప్ప పోరాటం అండి బాబు. ఎందుకంటే ఎవరేమనుకున్నా ఆయనకి తెలిసిపోతుంది. మనకు తెలియట్లేదు ఎవడేమనుకున్నా. అందుకే వినొద్దు, ఎవరేమనుకున్నా వినొద్దండి. వినకపోవడమే మనం ఆరోగ్యం ఉంటాం. విన్నప్పుడు మనం శారీరకంగాను ఆత్మీయంగాను 2 విధాలుగాను చచ్చిపోయినట్టు అయిపోద్ది మనకి. సో అందుకే బైబిల్ చెప్తున్న మాట ఏంటో చూడండి. నిందలలోను ఇబ్బందులలోను మనకి ఒక్కొక్కసారి మన ఇంట్లో డబ్బులు లేని పరిస్థితి ఉండొచ్చు, మన ఇంట్లో తినడానికి సరిగ్గా ఉండకపోవచ్చు, కట్టుకోవడానికి బట్ట లేకపోవచ్చు. అలాంటి టైంలో కూడా మనం సంతోషంగానే ఉండగలగాలి తప్ప బాధపడుతూ మనం దేవుని సన్నిధిలో ఉండకూడదు. ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను అన్నాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించుచున్నది. ఇదిగో మీ లోకం మనల్ని ద్వేషిస్తే కనుక ఎవరిని ద్వేషించినట్టు? దేవుణ్ణి ద్వేషించినట్టు. తర్వాత మీరు లోక సంబంధులై ఉండిన ఎడల లోకము తన వారిని స్నేహించుచు, అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతని లోకము మిమ్మును ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. లోకం మనల్ని ఎందుకు నిందిస్తుంది, ఎందుకు ద్వేషిస్తుంది అంటే, మనల్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారండి? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. మనల్ని ఏర్పాటు చేసుకున్న వాడిని లోకం ద్వేషించిందా, ద్వేషించలేదా? ద్వేషించింది. ఆయన్నే ద్వేషించినప్పుడు మనల్ని ద్వేషించదా? ఆయన్నే నిందించినప్పుడు మనల్ని నిందించదా? ఆయన్నే అవమానపరిచినప్పుడు మనల్ని అవమానపరచదా? ఆలోచించండి. అందుకే ఆయన అన్నాడు, నన్ను ద్వేషించింది కదా, మిమ్మల్ని కూడా ఈ లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది ఖచ్చితంగా. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. త్వరగా ముగించుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. కాలమును బట్టి చూచితే ఎబ్రి 5:12 7వ వచనం చదువుతాం. 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ఏం చేయబడ్డాడంటే అంగీకరింపబడ్డాడు. ఆయన అంగీకరింపబడ్డానికి కారణం ఏంటి? ఆయన ఏం చేశాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు? ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చేశాడంట? మహారోదన అంటండి. ఏ రోదన? మహారోదన అంటండి. 2 కన్నీళ్ళు అంటండి. 3
ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. మరి మన బ్రతుకులో ఉన్నాయి ఇవన్నీ. మనకేమన్నా అంత రోధించే పరిస్థితులు ఏర్పడ్డాయా? అంత కన్నీళ్లు కార్చే పరిస్థితులు ఎప్పుడైనా ఏర్పడ్డాయా? కానీ ఆయన ఎన్ని కన్నీళ్లు కార్చాడు, ఎంత రోదన, ఎన్ని యాచనలు, ఎన్ని ప్రార్థనలు ఆయన చేశాడో మీరు ఆలోచించండి. సేమ్ ఆయనకి లాగానే మాట్లాడుతున్న వ్యక్తి పౌలు గారండి. ఎందుకు పౌలు గారు మాట్లాడాడు అంటే, పౌలు కూడా యేసుక్రీస్తు ఎన్ని శ్రమలు పడ్డాడో అంతకంటే ఎక్కువ శ్రమలు పడ్డాడండి. కాబట్టి ఆ మాట ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. ప్రారంభంలో యేసుక్రీస్తు వారు 40 రోజులు సుమారు అరణ్యానికి కొనుపోబడ్డాడు, సాతాను చేత శోధింపబడ్డాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఎంత భయంకరంగా ఆయన వేధిస్తున్నారు కొన్ని మాటలు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 18వ వచనం. యోహాను తినకయు తాగకయు వచ్చిన గనుక వీడు దయ్యము పట్టిన వాడిని వారనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిపోతును పానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారనుచున్నారు. యోహాను గారేమో తింటలేదు తాగట్లేదని ఆయన ఏమంటున్నారంటే, ఆయన్నేమో దయ్యం గడియాడు అంటున్నారు. యేసుక్రీస్తు వారు తిని త్రాగుతున్నాడని ఈయన్నేమంటున్నారు చెప్పండి? ఈయన్నేమంటున్నారు? తిండిపోతూ అంటున్నారు. అంటే ఈ సమాజం ఎలాంటి వైఖరితో ఉందో ఆలోచించండి. తిన్నా తినకపోయినా తిడతారు, తిని తాగినా తిడతారు. అంటే సమాజం వైఖరి ఎలా ఉండొచ్చు చూడండి. మనం దేవుని కోసం బతికినా తిడతారు, బతకపోయినా తిడతారు. ఈ సమాజం ఎప్పటికీ మారదు, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు తాగేసి తిరుగుతున్నాడు అనుకోండి, ఏమంటారు? వీడు ఎప్పుడు తాగిపోతారు బాబు, వీడు తాగితేనే ఉంటాడు, వీడు కుటుంబానికి ఉపయోగపడ్డా, ఎవడికి ఉపయోగపడ్డా, దేవసాలుడు దరిద్రుడు పనికి మాలినాడు అని తిడతారు. సరే మారాడు, దేవుళ్ళలోకి వచ్చాడు, దేవుని కోసం వెళ్తున్నాడు. ఇప్పుడు ఏమంటారు? వెళ్తున్నాడు బైబిల్ అట్టుకుని పరిశుద్ధుడు. ఎవరు? ఇలాంటి పనికి మాలిన వాళ్ళ సమాజంలో ఉన్నంత వరకు ఎవ్వరూ దేవుని కోసం బతకలేరు. అందుకే మనం వాక్యాన్ని నేర్చుకున్న వారమై ఉంటే తప్ప ఎవడు దేవుని కోసం నిలబడలేడు, ఎవరూ నిలబడలేడు. కానీ మనం నిలబడగలిగితే మనల్ని అన్నవాడు కూడా ఒకనొక రోజు మన దగ్గరికి ఖచ్చితంగా వస్తాడండి. అందులో ఏం డౌట్ లేదు. చూడండి ఏమన్నారు ఇక్కడ? తిని తాగినా తిడుతున్నారు, తినకపోయినా తిడుతున్నారు. మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. యేసుక్రీస్తు వారి కష్టాలు ఎలా ఉన్నాయో మీరు చూడాలి. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయనకి ఏం పోయిందంట? ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఇప్పుడు వీళ్ళు ఏ సంగతి విన్నారు? వీళ్ళు ఎంతకే ముగించుకుందాం తొందరగా. వీళ్ళు ఏ సంగతి విన్నారు? 20వ వచనం చదవండి. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. యేసుక్రీస్తు వారికి భోజనం చేయడానికి కూడా ఏం లేదంట, టైం లేదు, అసలే వీలు లేదు, ఖాళీ లేదు, రద్దీగా ఉంది అక్కడ. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చారంటండి. ఈ సంగతి విన్నారంట వాళ్ళు. ఏ సంగతే? ఈయన తప్పు చేస్తున్నాడు అక్కడ? చెప్పండి, ఏమన్నా తప్పు చేస్తున్నాడా? ఎవరైనా రోగులు ఉంటే బాగు చేస్తున్నాడో? వాక్యం చెప్తున్నాడు. అలాంటి వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నాడు? అలాంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చంట. ఇంటి వారంటే ఎవరు మరి? చెప్పండి, ఇంటి వారంటే ఎవరు? యేసుక్రీస్తు గారికి ఎవరున్నారు వెనకాల? తమ్ముళ్ళు, తల్లి, నాన్న ఉన్నారా? వచ్చారంట. వచ్చి ఏమంటున్నారంట? వచ్చి ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి, ఆయనకి ఏమైందంట? మతిపోయిందా? పెచ్చోడు యేసుక్రీస్తు వాడు. ఎవరండి? యేసుక్రీస్తు వారు. మన భాషలో మతిపోయిందంటే అర్థం ఏంటి? పెచ్చోడైనా. యేసుక్రీస్తు వారికి ఏం పట్టింది? పిచ్చ పట్టింది. అందుకే ఏం చేస్తున్నాం మేము? ఆయనను పట్టుకొనబోయిరి. ఆయన ఏం చేయబోయారంట? ఎంత బాధ అండి! ఏంటి, కుటుంబమే, సొంత కుటుంబమే నమ్మట్లేదు ఆయన్ని. ఎంత బాధ చూడండి. తమ్ముళ్ళే ఆయన నమ్మట్లేదు. ఈయన మాయ చేస్తున్నాడు, ఈయన పిచ్చోడు, ఏదేదో మాట్లాడుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, పిచ్చ పనులు. ఆయన పట్టుకుని వెళ్ళిపోతాం మేము, ఆయన పట్టుకుని వెళ్ళిపోతాం. ఎంత బాధ చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 24వ వచనం.
పరిసయ్యుల మాట విని వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూబు వల్లనే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. వీడు ఎవరికి అధిపతి? ఇది చెప్పండి, వీడు ఎవరికి అధిపతి? యేసుక్రీస్తు వారిని పట్టుకుని ఏమంటున్నారండి? ముందు వీడు అంటున్నారా? వీడు అంటున్నారు. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి యారా అన్నానికి ఏం చేస్తాడు? చెప్పండి అమ్మా. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి యారా అంటే ఏం చేస్తాడు? ఏముండదు. ఇక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నువ్వు కనబడవు ఇక. కానీ యేసుక్రీస్తు వారిని ఏమన్నారమ్మా? వీడా. లోక రక్షకుడిని పట్టుకుని, అసలు ఈ అధికారులకి అధికారం ఇచ్చిన అధికారిని పట్టుకుని ఏమన్నారు? వీడు అంటున్నారండి. ఎంత బాధపడి ఉంటాడండి యేసుక్రీస్తు వారు, ఎంత వేదన పడి ఉంటాడండి యేసుక్రీస్తు వారు. చూడండి, వీడు అంటమే కాక ఇంకేంటంట, వీడు ఎవరికి అధిపతి? దెయ్యములకు అధిపతి. ఎవరికి అధిపతి? దెయ్యములకు అధిపతి అంటే పెద్ద దెయ్యం. ఎవరిని మాట అంటుంది? యేసుక్రీస్తు అని. ఎంత బాధ అండి, ఎంత బాధ అండి. మనం లైన్గా మీరు ఆలోచించండి. సమాజంలో ఈయనకి ఇస్తున్నటువంటి బిరుదులు, ఈయన చేసిన మంచికి ఈయనకి ఎంత అవమానం చూడండి. ఇవన్నీ అవమానాలు కాదంటారా? అందుకే ఎబ్రీ పత్రికలో ప్రారంభంలో మనం ఏం చెబుతుకున్నాం? ఈయన సింహాసనం ఎక్కడానికి కారణం ఏంటి తెలుసా? ఈయన అవమానాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదం పుట్టెను. వారిలో అనేకులు, వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు. ఏమండి, వీళ్ళు ఇంకా స్పీడ్ అయిపోతున్నారు. దయ్యం పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారు? మరికొందరు, ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు, దయ్యము గుడ్డివారిని కన్నులు తెరవగలదా అనిరి. ఇదిగో కొంతమంది నమ్మి విశ్వసిస్తున్నారు, ఇదిగో దయ్యమైన గుడ్డోళ్ళకి కళ్ళు తెరిస్తుందా అని. కొంతమంది బాగానే చెప్తున్నా, కొంతమంది వీడు దయ్యం పట్టినవాడు, వీడు వెర్రివాడు అంటున్నారు. ఎంత బాధ అండి, ఎంత బాధ. లూకాసు వార్త 8వ అధ్యాయం 37వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 31వ వచనం చూడండి, 37వ వచనం చూడండి. 8వ అధ్యాయం 37. గెరాసీనుల ప్రాంతములలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి.